నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. హలో మేడం. జశ్వంత్ గారు, ఈ మధ్య కాలంలో పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అని అనుకుంటే ఎక్కువగా వింటున్న పేరు ముక్తినాథ్. చాలా మంది వెళుతూ వస్తూ ఉన్నారు. సో మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ముక్తినాథ్కి సంబంధించి స్పెషల్ ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మన దగ్గర ముక్తినాథ్ టూర్ ఏదైతే ఉందో లాంగ్ టూర్ అనమాట. 13 days టూర్ ఉంటుంది. అది అందులో ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి లేదంటే బెంగళూరు నుంచి చెన్నై నుంచి లక్నో వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. లక్నో నుంచి కంప్లీట్గా బై రోడ్ తీసుకెళ్తాం అనమాట. రిటర్న్ వచ్చేసేసి వారణాసి నుంచి ఫ్లైట్ ఇచ్చేస్తాం. మనం లక్నోలో ఉన్న అందాలను కూడా చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే మీరు ఆన్ రోడ్ అంటున్నారు కాబట్టి ఆ అందాలు కూడా మనం చూసేయచ్చు. చాలా బాగుంటుందండి లక్నో. సో ఇందులో మనకి ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ ప్లేసెస్ అనేది కవర్ అవుతాయి అనమాట. నైమిషారణ్యము, అయోధ్య, అలాగే నేపాల్ బార్డర్ ఎంటర్ అయిన తర్వాత సోనౌలి, లుంబిని, పోఖ్రా, ముక్తినాథ్, కాఠ్మండు, జనక్పూర్, రిటర్న్ బ్యాక్ వారణాసికి వచ్చి వారణాసిలో ఒక 2 days ఉండి అక్కడ పూజలు అవి చేసుకునేసి బ్యాక్ వచ్చేస్తారనమాట. సో మన దగ్గర ఏంటంటే ఫిక్స్ డిపార్చర్ ఉంది. సో ఇందులో 12 nights 13 days కాను మనం 72,000 ఛార్జ్ చేస్తున్నాం మేడం విత్ ఫ్లైట్స్తో. అంటే ఎవ్రీ ప్యాకేజ్ చాలా తక్కువ ప్రైస్గా చెప్తారండి మీరు. ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకు అంటే మనం ప్రీ పర్చేజ్ చేస్తాం మేడం. ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా ఏంటంటే ప్రీ పర్చేజ్ చేసి సో ఈ ప్యాకేజ్ అనేసి ముందుగానే మనం డిజైన్ చేసి పెడతాం కాబట్టి ఈ రేట్స్ అనేది మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎందుకు 25 years నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి సో మీకు ఈ కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి. అవును మేడం. అండ్ ఎవరో ఒకరు మీ త్రూ వెళుతూనే ఉంటారు. అంత నమ్మకమైన సంస్థ కూడా కాబట్టి మీకు ఇబ్బంది ఏమీ లేదు. అంటే అనుకున్న కస్టమర్ వస్తారా రారా అనే టెన్షన్ లేదు. ఒక కస్టమర్ రాకపోయినా క్యూలోకి 2-3 ఉంటారు కాబట్టి ఇబ్బంది పడట్లేదు మీరు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రోగ్రామ్లో ఏదైతే ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. ఇందులో మనకి ఫ్లైట్ టికెట్స్ వచ్చేస్తాయి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి. అలాగే ఫ్లైట్ ఇచ్చేస్తున్నాము, అకామిడేషన్ ఇస్తున్నాము, ట్రాన్స్పోర్టేషన్ కూడా బస్సులో ఇస్తున్నాం అనమాట. ఇందులో ముఖ్యంగా మనకి నైమిషారణ్యం, అక్కడ ఒక నైట్ నిద్ర చేస్తారు. సరే, నైమిషారణ్యంలో చూడాల్సిన టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి దాని తర్వాత అయోధ్య వెళ్తారు. అయోధ్య రామ మందిరం దర్శనం చేసుకుంటారు. అయోధ్య రామ మందిరం దర్శనం అయిన తర్వాత ఇదంతా కూడా ఇండియా పార్ట్. దీని తర్వాత మనం నేపాల్లో ఎంటర్ అవుతాం. నేపాల్లో మనం సోనౌలి బార్డర్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతాం అనమాట నేపాల్లోకి. అక్కడ లుంబిని బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ అనమాట. సో అక్కడ లుంబిని టెంపుల్ విజిట్ చేసుకునేసి పోఖ్రా వెళ్తాం. ఈ పోఖ్రా అనేది ఏంటంటే ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అంటే, ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఒక గేట్వే అనమాట ఈ ప్లేస్ అనేది. సో పోఖ్రాలో హాల్ట్ అయ్యి ముక్తినాథ్ వెళ్ళడానికి అక్కడ నుంచి మనం బై రోడ్ తీసుకెళ్తున్నాం మేడం. బై రోడ్ తీసుకెళ్లి ముక్తినాథ్ దర్శనం చేసుకునేసేసి సేమ్ డేలో రిటర్న్ వచ్చేసేసి మళ్ళీ పోఖ్రాలో మనం స్టే ఉంటున్నాం. ఓకే, ఇవి కొంచెం రిస్కీ జర్నీస్ కదండి. అంటే ఇక్కడ బార్డర్స్ దాటాలి అంటే క్లైమేట్ సహకరించాలి కదా. అంటే ఏ మంత్స్ వెళ్తే మంచిది అంటారు? సేఫ్టీ మెథడ్స్ ఏం చెప్తారు? ఇందులో మేడం మంత్స్ పరంగా చూసుకుంటే మనం సెప్టెంబర్ నుంచి అప్ టు జూలై వరకు వెళ్ళచ్చు. కేవలం ఒక ఆగస్ట్ మంత్లో, జూలై మంత్లో కొద్దిగా వర్షాలు ఉంటాయి. ఆ టైంలో మనం ప్యాకేజ్ చూస్ చేసుకునేసి అక్కడ ఎలా ఉంది క్లైమేట్ బేస్ చేసుకునేసి వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే 365 days వెళ్ళచ్చు. ఒక డిసెంబర్లో తర్వాత జనవరిలో మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంపుల్ అనేది మంచులో ఉంటుంది. సో ఆ టైం వెళ్ళడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మేడం. అంతే తప్ప మిగతా డేస్లో అంతా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా పోఖ్రా నుంచి ముక్తినాథ్ దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత పోఖ్రాలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని కాఠ్మండుకు వచ్చేస్తారు. కాఠ్మండులో మెయిన్గా పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది. సో ఆ పశుపతినాథ్ టెంపుల్ దర్శనం చేసుకునేసి అక్కడ ఏమన్నా మనం అభిషేకాలు చేయించాలనుకున్నా, హోమం చేయాలనుకున్నా సరే మనం వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చేస్తాము. అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజారులతో వాళ్ళకి కావాల్సిన పూజలన్నీ చేయించుకొని కాఠ్మండు నుంచి మనం జనక్పూర్కి వచ్చేస్తాం. జనక్పూర్ అనేది ఏంటంటే సీతమ్మ వారు పుట్టినటువంటి ప్లేస్. అక్కడ జనక మహారాజ్ ప్యాలెస్ ఉంది. సో అది కూడా కవర్ చేసుకునేసి అక్కడ నుంచి తిరిగి మనం మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ అయిపోయి వారణాసికి వచ్చేస్తాం అనమాట. సో వారణాసిలో కూడా మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, అలాగే విశాలాక్షి టెంపుల్ ప్లస్ గంగా హారతి, ఇలాగ అవన్నీ మొత్తం కవర్ చేసుకొని రిటర్న్లో ఇంటికి వస్తూ కాశీలో ఉన్నటువంటి బెనారస్ సిల్క్స్ కూడా చూసి అక్కడ ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా సరే షాపింగ్ చేసి రిటర్న్ బ్యాక్ అనేది వస్తారన్నమాట. ఓకే, సో అంటే ఇది కాస్త లాంగ్ ట్రిప్ కదండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో హెల్త్ పరంగా ఏంటంటే మేడం వాళ్ళు ఫిట్ ఉండడానికి ముందుగానే ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, టూర్ మేనేజర్స్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళ గైడెన్స్ అనేది క్లియర్గా ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చే ముందు ఎలాంటి మెజర్స్ ఫాలో అవ్వాలి, ఎట్లా వాళ్ళు ఉంటే ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకుంటే ఫిట్గా ఉంటారు ఈ టూర్కి వచ్చినప్పుడు, టూర్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏవైనా మెడిసిన్స్ పర్సనల్గా క్యారీ చేయాలా,
లేకపోతే చలికి సంబంధించి వాళ్ళు ఎలాంటి క్లాత్స్ క్యారీ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు టూర్కు రాకముందే వాళ్ళ గైడెన్స్ అనేది ఇచ్చేస్తారు. దాని తగ్గట్టుగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా రమ్మని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఏజ్ గ్రూప్తో సంబంధం ఉండదు, అండ్ పుణ్యక్షేత్రాలు అంటే కాస్త వయసు పైబడిన వారు రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళతో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ముఖ్యంగా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకు గాను మనం ప్రతి బస్సులో కూడా ఒక 40 మెంబర్స్ గ్రూప్ ఉండేలాగా చూసుకుంటాము. సో ఆ 40 మెంబర్స్ని చూసుకున్న దానికి ఒక మేనేజర్, సీనియర్ మేనేజర్ని పెట్టేస్తాం అనమాట. ఎవ్రీ 40 మెంబర్స్కి ఒక మేనేజర్ ఉంటారు మేడం. గైడ్ కూడా మేనేజర్ కమ్ గైడ్ ఉంటారు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అని పూర్తి గైడెన్స్ కూడా వాళ్ళకి ఇస్తారనమాట. సో ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇది మనం డిస్కస్ చేసినట్టుగా చాలా పెద్ద ట్రిప్ అనమాట. 12 nights 13 days ఉన్నటువంటి టూర్. ఎవరైనా షార్ట్ పీరియడ్లోనే వెళ్ళాలి, ముక్తినాథ్ చూడాలి, కాఠ్మండు చూడాలి అనుకుంటే మనకి ఫ్లైట్ యాక్సిస్ అప్ టు కాఠ్మండు వరకు కూడా ఉంది మేడం. సో హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, కొన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అనమాట కాఠ్మండు వెళ్ళడానికి. సో కాఠ్మండు రీచ్ అయితే ఈ కాఠ్మండు, పోఖ్రా, ముక్తినాథ్ అనేది కేవలం మనం 5 nights 6 days కూడా కవర్ చేయొచ్చు అనమాట. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం దీన్ని టూర్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు అక్కడ ఉన్నటువంటి ఇంకా టెంపుల్స్ ఎవరిని యాడ్ చేసుకోవాలనుకుంటే 7 days కానీ 8 days కానీ కూడా టూర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అండి మనకు కష్టమే దొరకడం. అలా అని చెప్పి 10 రోజులు మనం ఫుడ్ తినకుండా ఉండలేము. ఈ లాంగ్ ట్రిప్ ఏదైతే ఉందో మేడం, మన 12 nights 13 days ట్రిప్లో మనం ఫుడ్ ఫెసిలిటీ ఎలా అంటే మన కిచెన్ టీమ్నే పంపిస్తాం అనమాట. సో బస్తో పాటు కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతారు. ఎక్కడ కూడా ఫుడ్ అనేది హోటల్లో తినడం కానీ లేకపోతే లోకల్ ఫుడ్ వాళ్ళకి అరేంజ్ చేయడం కానీ ఉండదు. ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్తున్నాం కదా. సో అక్కడ ఆ ఇబ్బంది లేకుండా కంప్లీట్గా ఒక కిచెన్ టీమే వీళ్ళతో పాటు ఫాలో అవుతారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్గా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ప్రిపేర్ చేసి హార్ట్ సర్వ్ అనేది వాళ్ళకి చేస్తారనమాట. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే. సో అంటే ముందుగానే మంత్స్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, ఎందుకంటే లాంగ్ ట్రిప్ ఇది కదా, మీరేం చెప్తారు? సో ఈ లాంగ్ ట్రిప్ ముక్తినాథ్ టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ కనబడుతున్న ఏ నెంబర్ కాల్ చేసినా సరే వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ మీకు అందిస్తారు. సో అలాగే ఈ టూర్కి మీరు ముందే అప్రోచ్ అయ్యారు, ఒక 2 months బిఫోర్ 3 months బిఫోర్ ఈ టూర్కి వెళ్ళాలనుకుంటే మీరు ఎలాంటి మెజర్స్ ఫాలో అవ్వాలి, ఒక 2 months నుంచి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తీసుకోవాలి ఏంటన్న దాని గురించి కూడా గైడెన్స్ అనేది ఇస్తారు. కొంచెం ఫిట్ గా కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ మేడం. ఇందులో మనకి లాంగ్ ట్రిప్ ఉంది, షార్ట్ ట్రిప్ కూడా ఉంది. సో కస్టమర్ ఎవరైతే వాళ్ళ చాయిస్ బట్టి మీరు దాన్ని డిజైన్ చేస్తారు. అవును మేడం. సో గ్రూప్ గా వెళ్తారు కాబట్టి ఇబ్బంది ఏది లేదు. ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళతో పాటు ఒక మేనేజర్ కూడా ఫాలో అవుతారు. వెళ్ళే బ్యాచ్ అంతా కూడా బస్సెస్ లోనే వెళ్తారు కాబట్టి అక్కడ ప్రాబ్లం కూడా ఉండదు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మేడం. ముక్తినాథ్ అంటే ఆ పుణ్యక్షేత్రాలకి 12 days 13 nights 12 nights 13 days మేడం. ఓకే, 12 nights 13 days. సో మీరు ఈ లాంగ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది విహారయాత్రతో పాటు దైవ దర్శనాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని సందర్శించవచ్చు, అలానే దేవుని కూడా దర్శించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.